సో మాట్లాడదాం మనతో పాటు కేతమ్మ. అమ్మా నమస్తే. నమస్తే నాయన. ఎట్లున్నావు? బాగున్నా. ఓ ఏంది అసలు ఫస్ట్ గా మళ్ళా ఒకసారి అడుగుదాము, ఏంది బీఆర్ఎస్ పార్టీ అంటే ఇంతకుముందు చూసి ఏడ చూసినా కేతమ్మ కనిపిస్తుండే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏడ కూడా కేతమ్మ కనిపిస్తలే. ఎందుకు గదారం బీఆర్ఎస్ పార్టీ అంటే ఎందుకు ఇష్టం గదారం? ఇక ఆయన చేసిన పనులు చాలా ఇష్టం నాకు. కేసీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన పనులు చేసిండు, తెలంగాణ రాష్ట్రంలో చాలా కష్టపడ్డాడు, ఉద్యమాలు చేసిండు, ఎంతో మందిని పోగు చేసిండు, ఎంతో మంది రైతులను కాపాడిండు, ప్రజలు కాపాడిండు, దేశాన్ని కాపాడిండు, ఊరిని కాపాడిండు, జనాలను కాపాడిండు. 200 పింఛన్ తీసి ముసలోళ్ళకు 2000 పింఛన్ ఇచ్చి ఇంటికి పెద్ద కొడుకు అయిండు. ఇవాళ ముండరాళ్ళకి ఇవాళ 2000 పింఛన్ ఇచ్చి ఆధార పింఛన్ ఇచ్చి ఆదుకున్నాడు. గుళ్ళు గోపురాలు కట్టించిండు, ప్రాజెక్టులు కట్టించిండు, ఇవాళ హైవే రోడ్లు కట్టించిండు, అంగంబళ్ళు కట్టించిండు, ఇవాళ దున్నియ చేసిండు. ఇవాళ కేసీఆర్ అంటేనే కేసీఆర్, తెలంగాణ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఎవరు చూడు కూడా ఇవాళ వాళ్ళ ఆయన పచ్చబొట్టులకి ఇలా గుండెలలో గుడి కట్టుకుని మా కేసీఆర్ దేవుడు, మాకు అందరు దేవుడు ఆయనంతే. నాకు కలిసిండా లేదా, నేను చూసిండా, ఆయన నాకు డబ్బు పెట్టిండా, డబ్బు కాదు అక్కడ ముఖ్యం, ప్రజలను కాపాడిండు. అది నాకు ఏం చేయలేదు తెలంగాణ. అసలు కేసీఆర్ ఏం చేయలేడు అని అంటారు కదా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు. ఎప్పుడు చూస్తే అది కేసీఆర్ తిడతారు, అసలు ఏం చేయలేడు, ఫామ్ హౌస్ లో వంటాడు అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ ఫామ్ హౌస్ లో వంటాడు అంటే ఆయన ఇష్టం అది. ఆయన ఇవాళ రెస్ట్ తీసుకుంటుండు, 10 ఏళ్ళు పాలన చేసిండు, 10 ఏళ్ళు ప్రజలు కాపాడిండు, 10 ఏళ్ళు కష్టపడ్డాడు కాబట్టి ఆయన రెస్ట్ తీసుకుంటుండు. ఆయన ఎప్పుడు పులి ఎప్పటికి బోన్లో ఉంటుంది, ఆ బోనులకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళాలో పులికి తెలుసు బయటకు వెళ్ళేది. పులి బయటకి వెళ్ళినప్పుడు గాలి ఇచ్చినప్పుడు కొంతమంది ఎట్లుంటారో, పులి గాలి రింపుడుకే కొంతమంది అడ్డం పడతారు గాలికే. అంత పెద్ద గాలి దువారం వచ్చినట్టు, మన రాళ్ళవాన పిడుగువాన పడ్డట్టు, మంచి ఉడగల్ల వాన లెక్క పెద్ద గాలి దువారం వచ్చినట్టు ఒక ఆయన ఇట్లా పంజా ఇసురుతాడు పులి. అందులోకెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడు వెళ్ళాలి, అందులోకెళ్ళి పామదులకి వెళ్ళి, అది ఆయనకే తెలుసు. కానీ వీళ్ళందరూ అనేటోళ్ళు అంటూనే ఉంటారు. కానీ అతను ఆస్త వచ్చి బాధ ఎన్నో చేసిండు కాబట్టి ప్రజలకు ఆయనే వచ్చినా రాకున్నా, బయటికి వెళ్ళినా రాకపోయినా ప్రజల గుండెలలో ఆయనే గుడి కట్టుకుంటారు.